కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలబోతోంది. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి కారు దిగబోతున్నారు. 2 రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువాను కప్పుకునే ఛాన్స్ ఉంది. అయితే ముందుగా ఆయన వర్గానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నివాసంలో 7 నాగర్ కర్నూలు మున్సిపల్ కౌన్సిలర్స్ హస్తంగూటికి చేరారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, మరి జనార్దన్ రెడ్డి అయితే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? అని ఎప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయే అవకాశం ఉందనుకోవచ్చు? మొత్తానికి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు 7 నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజేష్ రెడ్డి, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ కూచిపుల్ల దామోదర్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తుంటే ఇప్పటికైతే గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి సైతం కాంగ్రెస్ గూటికి చేరేందుకు అయితే సిద్ధం చేసుకున్నట్టు కూడా పూర్తి స్థాయిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అయితే ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఆయన చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో టచ్ లో ఉంటున్నాడు అంటూ కూడా గతంలో మల్కాజ్గిరి నుంచి కూడా ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నాడు, కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నాడు అంటున్నటువంటి కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 7 కౌన్సిలర్లు ప్రస్తుత ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిగతా వారంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరుతాడనే ప్రచారం అయితే కొనసాగుతుంది. మొత్తంగా వీరి దారిలోనే మరికొంతమంది ఎంపీటీసీలు, అదేవిధంగా జెడ్పీటీసీలు సైతం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఎమ్మెల్సీ అదేవిధంగా ఎంపీ ఎన్నికలకు ముందు, అంటే ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2 పార్లమెంటు సెగ్మెంట్లు, అదేవిధంగా ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఖాతాలో పడుతుందని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ చేరికలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజేష్ రెడ్డి కూడా చెప్పాడు, చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు, మరికొద్ది రోజుల్లోనే వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పారు. దీనికి సంబంధించి మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతాడా, ఎప్పుడు చేరతాడు, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే ఈ విషయాలు పూర్తిస్థాయిలో తెలిసే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సర్తాజ్, శంకర్, మనం చూస్తే ఇవాళ ఆర్మూరి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీకి అయితే జంప్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు కొత్త అప్డేట్ చూసాము, ఇటు జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మనం బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే వలసలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, రాజీనామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ సర్తాజ్, వాస్తవంగా గత బీఆర్ఎస్ పాలనలో ఎవరైతే క్షేత్రస్థాయిలో హార్డ్ వర్క్ చేశారో వారిని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అధిష్టానం కానివ్వండి, మిగతా ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా అప్పట్లో కౌన్సిలర్ గా ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వారి మీద అసంతృప్తిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా మంది బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, అదను చూసుకుని వీరంతా కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన మిగతా ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో వాటికి అవుతామని చెప్తున్నారు. గతంలో తమకు ఇచ్చినటువంటి పదవులు పేరుకు మాత్రమే సరిపోయాయి, అవి ఎక్కడ కూడా తాము ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి పనికి రాలేదనే క్రమంలో కూడా కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు మిగతా వారంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలి, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడంతో ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పూర్తిగా నాయకత్వం అనేది పూర్తిగా కోల్పోయిందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓవరాల్ గా వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వారి గెలుపు కృషి చేస్తామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు బలంగా ఉండడం, ఇక్కడ ఈ పార్టీలో చేరితే రాబోయే రోజుల్లో ప్రాంతానికి తమన్నటువంటి ఏరియాను డెవలప్ చేసుకునేందుకైతే పూర్తిగా అనుకూలంగా ఉందనే క్రమంలో కూడా వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ శంకర్.